వెజిటబుల్ సేమియా పకోడీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు సేమియా, బీన్స్, క్యారెట్, శనగపిండి, జీడిపప్పు, ఉప్పు, క్యాబేజ్, కార్న్ఫ్లోర్, ఉల్లిపాయలు, ధనియాల పొడి, నూనె, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, గరం మసాలా, కారం. గార్నిష్ కోసం క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాబేజ్ లీవ్స్. వెజిటబుల్ సేమియా పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగనివ్వాలి. నూనె కాగేలోపు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు ఉడకబెట్టిన సేమియా, 1.5 కప్పు ఉడికించిన క్యారెట్, బీన్స్, క్యాబేజ్ ముక్కలు వేసుకొని బాగా కలపాలి. అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, 3 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, 3 టీ స్పూన్ల శనగపిండి, చిన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 టీ స్పూన్ల పచ్చిమిర్చి ముక్కలు, 1/2 కప్పు జీడిపప్పు ముక్కలు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కాగిన నూనెలో పకోడీల్లా వేసి బాగా వేయించి పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లోకి తీసుకొని ఆ తర్వాత క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాబేజ్ లీవ్స్, టమాటో సాస్ తో గార్నిష్ చేసిన ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, వెజిటబుల్ సేమియా పకోడీ రెడీ.